హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి, పుస్తకాల గురించి మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 11th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి ఉన్నటువంటి మెయిన్ థింగ్స్ గురించి అండ్ అవార్డుల గురించి వీటన్నిటి గురించి కూడా ఈ 12th Mayకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం చూడబోతున్నాం. సో లెట్ స్టార్ట్. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈరోజు మనకు ఏంటి అంటే హర్యానా ప్రభుత్వం మనకి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఫస్ట్ అంశంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం May 10 నుండి 17 వరకు కూడా సంపూర్ణ లాక్డౌన్ని ప్రకటించడం అయితే జరిగింది. ఈరోజు ఈ విధంగా సంపూర్ణ లాక్డౌన్ అనే అంశంతో హర్యానా రాష్ట్రం వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ మనకి ఈరోజు సంపూర్ణ లాక్డౌన్ పెట్టడం అనేది ఏ విధంగా అంటే సురక్షితమైన హర్యానా పేరిట సంపూర్ణ లాక్డౌన్ విధించడం అయితే జరిగింది. ఇలా కనుక సంపూర్ణ లాక్డౌన్ కానీ పెడితే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి అంటే దీనివల్ల మెయిన్గా తీసుకుంటే డైలీ వర్కర్స్కి పైన పూర్తి భారం అనే పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. బిలో పోవర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అటువంటి వారి కోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆ లాక్డౌన్ సమయంలో వారికి 5,000 రూపాయలను అందించాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో మనం చూసాం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. సో అటువంటి టైంలో ఏం చేశారంటే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఆటో డ్రైవర్స్ కావచ్చు, రిక్షా వారు కావచ్చు అండ్ డైలీ వర్కర్స్ వేజెస్ వీరందరికీ కూడా వారికి మంత్లీ ఒక అమౌంట్ని అయితే ఫిక్స్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగానే అటువంటి రాష్ట్రాల జాబితాలో చేర్పడినటువంటి మరొక రాష్ట్రం ఏది అంటే మనకి హర్యానా రాష్ట్రం. సో ఈ హర్యానా రాష్ట్రం వారు మెయిన్గా ఈ యొక్క సంపూర్ణ లాక్డౌన్ ప్రక్రియలో ఎవరైతే బిలో పోవర్టీ లైన్ కింద ఉంటారో వారందరికీ కూడా వారి యొక్క అవసరాల నిమిత్తమై ఈ 5,000 రూపాయలను వారికి అందజేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఈ విధంగా నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం దీనిని ఎవరి ఆధ్వర్యంలో జరగనుంది అంటే ప్రస్తుతం యొక్క సీఎం ముఖ్యమంత్రి గారు మనోహర్ లాల్ ఖట్టర్ గారి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించనున్నారు. ఇటీవల కాలంలో మనకి మెయిన్గా చూసాం హరిహర్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి COVID-19 సంబంధించినటువంటి నిధుల విడుదల అని చెప్పి సో వారి యొక్క అవసరాల నిమిత్తమై నిధులను విడుదల చేయడం అండ్ హరిహర్ అని చెప్పే ఒక ప్రక్రియను ఏర్పాటు చేయడం అండ్ నిన్నటి కాలంలో కూడా చూసాం కోహార్ట్స్ అని చెప్పే ఒక ప్రత్యేక కార్యక్రమాలు. అంబులెన్సెస్కి బదులుగా వారి యొక్క పోలీస్ యొక్క వాహనాలు 440 వాహనాలకు పైగా వాటిని అంబులెన్సెస్గా మార్చారని చెప్పి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనకి ఈ యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా మనం హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక బిట్ అనేది చూడడం అనేది జరుగుతుంది. సో పోటీ పరీక్షలకు సిద్ధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ హర్యానా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ గురించి కావచ్చు అండ్ వారి యొక్క దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. ఈ విధంగా మనకి ఈ హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. మెయిన్గా తీసుకుంటే ఈ లాక్డౌన్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి పేర్లతోటి వివిధమైనటువంటి ఫామ్స్గా దీన్ని చేయడం అనేది జరిగింది. సో కర్ణాటకకు సంబంధించి ఒక పేరుతో, ముంబైకి ఒక పేరుతో ఇట్లా రకరకాలుగా వివిధమైనటువంటి ప్రాంతాలకు వివిధమైనటువంటి పేర్లతో లాక్డౌన్లు విధించడం అయితే జరిగింది. సో అటువంటి రాష్ట్రంలో మరొక రాష్ట్రమైనటువంటి హర్యానా రాష్ట్రం ఈరోజు మనకి సంపూర్ణ లాక్డౌన్ని సురక్షిత హర్యానా పేరిట దీన్ని విధించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఏ పేరిట లాక్డౌన్ విధిస్తున్నారు అండ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే కూడా మనకి సురక్షిత అని చెప్పే ఒక రాష్ట్ర హర్యానా పేరిట దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. May 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమమే ఈ సంపూర్ణ లాక్డౌన్. ఈ విధంగా ఈరోజు వార్తలు నిలిచినటువంటి అంశంగా మనం హర్యానా రాష్ట్రాన్ని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే అస్సాం రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్ బిట్. రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా కూడా శ్రద్ధ వహించాలి.
ప్రతి ఒక్క రాష్ట్రం అనే అవసరం లేకపోయినా కానీ ఇటీవల కాలం నుండి మనకి ఏ విధమైనటువంటి బిట్స్ వస్తున్నాయి, ఏ వేటికి సంబంధించి ఎక్కువగా అడగడం జరుగుతుంది అంటే ఎక్కువగా తీసుకుంటే హర్యానా రాష్ట్రం, అస్సాం, ఒడిస్సా, సో ఢిల్లీ, వీటికి సంబంధించి ఎక్కువగా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. సో అటు తీసుకుంటే మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిమ్స్ అని చెప్పే ఒక ఆ యాప్ అనేది ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. ఫ్లూయిడ్ రిలేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్. ఫిమ్స్ అని చెప్పి ఫ్లడ్ రిలేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజింగ్ సిస్టమ్ అని చెప్పి అస్సాం రాష్ట్రంలో ఇటీవల మనం చూస్తూ ఉన్నాం తరచూ వరదలు అనేది రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం అక్కడ బ్రహ్మపుత్ర నదుల ప్రాంతాలలో వరదలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. వచ్చే వరదలకు సంబంధించి టెక్నాలజీ ఆధారంగా ఒక వ్యవస్థను తీసుకువస్తూ వార్తలో నిలిచింది. మెయిన్గా ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఆ వ్యవస్థ ఏంటి అంటే మనకి అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ యునిసెఫ్, అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ యునిసెఫ్, ఈ రెండు సంస్థలు కలిసి ఈ ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మనకి ఈ అస్సాం రాష్ట్రంలో సంబంధించి ఎటువంటి ప్రాంతాలలో ఏ ప్రాంతాల్లో మనకి వరదలు అనేది సంభవిస్తున్నాయి, ఎంత మొత్తంలో నష్టం అనేది జరుగుతుంది అండ్ ఏ విధమైనటువంటి రెమెడీస్ వీటి కొరకు మనం చేపట్టాలి, సో వీటికి సంబంధించి ఎక్కువగా కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున కూడా మనం చూసాం అస్సాం రాష్ట్రం అనేది వార్తలు నిలిచింది. న్యూ సీఎం పేరిట మనకి హిమంత్ బిశ్వ సింగ్ గారు వారిని నియమించడం అయితే జరిగింది. సో ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఒక్కొక్క బిట్ అనేది మనకి ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో ఏ బిట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి అస్సలు ఉండదు. ఎందుకంటే పోటీ పరీక్షల్లో మనకి ప్రతి ఒక్కటి కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్గా, ఒక ఇంపార్టెంట్ టాస్క్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీటికి సంబంధించి మనకి మెయిన్గా అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ విషయం ఈ రోజు మనకి వార్తలను ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. మెయిన్గా అభ్యర్థులు గమనించాలి, ఎటువంటి ప్రాంతాలలో వరదలు ఎక్కువగా వస్తున్నాయంటే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాలు అని చెప్పి. సో దాని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏది అంటే ఫిమ్స్ అని చెప్పేది. ఫిమ్స్ అన్న మీన్స్ ఫ్లూయిడ్ రిలేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫ్లడ్ రిలేటింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పే ఒక అంశం కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ ఏది అంటే మనకి అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ యూనిసెఫ్, ఈ రెండు సంస్థల యొక్క కలయికతో కలిసినటువంటి ఒక ఏర్పాటు ద్వారా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశం ఫిమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే పర్సెక్స్ అని చెప్పే ఒక ఆప్షన్ మనకి మెయిన్గా ఒక పర్సెక్స్ అని చెప్పే ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలవడం అనేది జరిగింది. ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సెక్స్ సంబంధించి ఇండియన్ నేవీ వారు ఏర్పాటు చేసినటువంటి పర్సెక్స్ పేరిట మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మెయిన్గా తీసుకుంటే ఈ అంశం పైన పర్సెక్స్ అనే అంశం పైన ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. ఇండియాకి అండ్ ఇండోనేషియానికి మధ్య జరిగినటువంటి పర్సెక్స్ ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఈ ఇండియాకి సంబంధించి సంబంధించినటువంటి నేవీ అనేది దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది అండ్ ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఏ నేవీ దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది. ఇండియాకి సంబంధించినటువంటి ఏ నేవీ గెలుపొందడం జరిగింది, విజేతలుగా ఎవరు నిలిచారు, సో వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ పర్సెక్స్కి సంబంధించి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఎవరి మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ ఇండోనేషియాకి మధ్య ఈ పర్సెక్స్ అని చెప్పి జరగడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే సౌత్ అరేబియన్ సీలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. ఒక ఇండియన్ నేవీ అంటే ఒక నేవీ పోటీ పరీక్షలు లాంటివి కాకుండా ఒక నేవీ పోటీలు అని చెప్పి చెప్పవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఒక పోటీ అనేది ఈ రోజు మనకి సౌత్ ఈ సీలో జరగడం అనేది జరిగింది, సౌత్ అరేబియా సీలో జరగడం అనేది జరిగింది. అండ్ ఏ దేశాలకు మధ్య అంటే ఇండియా అండ్ ఇండోనేషియా దేశాలకు మధ్య. అండ్ దీనిని నిర్వహించిన సంస్థ ఏదంటే ఇండియన్ నేవీ సంస్థ, చాలా ఇంపార్టెంట్ బిట్, ఇండియన్ నేవీ సంస్థ. దీని కొరకు ఎక్కడ నుంచి ఏర్పాటు చేశారంటే ఇండోనేషియా నుంచి మెయిన్గా తీసుకున్నటువంటి కేఆర్ఐ సుల్తాన్ అని చెప్పి ఒక నేవీ షిప్, ఇండోనేషియా నుంచి సంబంధించినటువంటి కేఆర్ఐ నేవీ షిప్. అండ్ భారతదేశానికి ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ నేవీ సర్దా అండ్ చేతక్ అని చెప్పి ఒక హెలికాప్టర్, ఇండియన్ నేవీ సర్దా అండ్ చేతక్ అని చెప్పి ఒక హెలికాప్టర్. సో ఇవి రెండింటిని కూడా యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇండోనేషియాకి సంబంధించి మరొక సుల్తాన్ అని చెప్పి ఒక నేవీ షిప్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వీరికి మధ్య జరిగినటువంటి వీటిని
ఇండియన్ నేవీ పర్సెక్స్ అని చెప్పి అంట. ఈ నిర్వహించిన సంస్థ వచ్చేసరికి ఇండియన్ నేవీ వ్యవస్థ. అండ్ ఏ సీలో అంటే సౌత్ అరేబియన్ సీలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎక్కువగా కూడా మనకి ఎటువంటి ఈ సీస్కి సంబంధించి కావచ్చు, ఇండియన్ నేవీ సిస్టమ్స్కి సంబంధించి కావచ్చు, ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ నేవీ సిస్టమ్స్కి సంబంధించి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అరేబియన్ సీకి సంబంధించి ఎక్కువగా కూడా ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి పర్సెక్స్ అనే అంశం గురించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే ఇండియన్ ఆర్మీ. మన యొక్క త్రివిధ దళాలలో ఒకటైనటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో కూడా ఈ ఇండియన్ ఆర్మీ అనేది కోజిత్ అనే పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి చేపట్టి విజయవంతం చేసి ఈరోజు మనకి వార్తలో నిలిచారు. అదేవిధంగా అటువంటి మరొక కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు ఈ ఇండియన్ ఆర్మీ వారు. ఇటీవల కాలంలో కూడా కోజిత్ పేరిట నిర్వహించిన కార్యక్రమంతో పాటుగా ప్రస్తుతం వచ్చేసరికి ఈరోజు మనకి కోవిడ్ మేనేజ్మెంట్ సెల్స్ అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇందులో ఏంటి మనకి కోవిడ్ మేనేజ్మెంట్ సెల్స్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే అత్యధికంగా ఎవరైతే ప్రభావితం అవుతున్నారో, ప్రభావితం చూపిస్తున్న ప్రాంతాలు కావచ్చు అండ్ వారికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఎవరైతే ట్రీట్మెంట్ కోసం, సో వీరందరికీ కోసం కూడా మా యొక్క సేవలను అందిస్తాము అని చెప్పి ఇండియన్ ఆర్మీ వారు ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. ఈరోజు వీళ్ళు తీసుకుంటే గూగుల్ కూడా మనకి తన వంతు సహాయాన్ని అందించాలి అని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఉంది. భారతదేశానికి సంబంధించి గూగుల్ అని చెప్పి ఒక ఈ గూగుల్ యాప్లో సంబంధించి ఈ గూగుల్ మ్యాప్ వారు కూడా తమ వంతు సహాయాన్ని వారికి అందించామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా వీరు అందించనున్నారు అంటే వారి యొక్క నియరెస్ట్ ప్లేసెస్లో లేదా మన యొక్క దగ్గర యొక్క సంబంధమైనటువంటి ప్లేసెస్లో హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ వ్యాక్సినేషన్ ఎక్కడ ఇస్తున్నారు అండ్ వీటికి సంబంధించి వేస్ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లియర్ కట్గా ఉచితంగా దీనిని వెలువరించడం అయితే జరుగుతుంది. వారి యొక్క పూర్తి సమాచారాన్ని మనకి అందించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క ఇండియన్ ఆర్మీ అనేవారు వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ దీంట్లోనే మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెదర్లాండ్ బయో వెటర్నరీ అని చెప్పే ఒక ల్యాబ్ వారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన మనకి ఈరోజు వార్తలో నిలిచింది. తేనెటీగలకు సంబంధించి మనం చూస్తాం, తేనెటీగలు వివిధ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ని కలిగి ఉంటాయి. ఎలా అంటే మనకి ఒక మొక్కను తీసుకుంటే ఆ మొక్కలో ఉన్నటువంటి మకరందాన్ని, ఏ మొక్కలో ఉంది, ఏ పుష్పంలో మనకి మకరందం ఉంటుంది, ఏ పుష్పంలో ఎటువంటి మకరందం ఉంటుంది, సో వీటన్నిటి పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఒకే ఒక జీవి ఏది అంటే ఈ తేనెటీగ. సో ఈ తేనెటీగను ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ కరోనా సిచ్యువేషన్లో దానిని పరీక్షించేందుకు కావచ్చు లేదా ఆ టెస్టింగ్కి సంబంధించి ఈ తేనెటీగను ఉపయోగించుకోవడం అయితే జరగబోతుంది. ఏ విధంగా దీనిని ఉపయోగించనున్నారు ఈ ల్యాబొరేటరీస్ వారు అని చెప్పి వారు చేసినటువంటి ఒక వెల్లడి ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ జీవి ట్రైనింగ్ పొందుతుంది మానవుని ద్వారా ఫర్ కరోనా అని చెప్తే తేనెటీగ. ఈ ట్రైనింగ్ ద్వారా ఏంటి అంటే మానవునిలో ఎవరికైతే ఈ కరోనా వ్యాధి ఉందో అది లేదో నిర్ధారించేటువంటి ఒక టెస్ట్ పరికరం లాగా దీనిని ఉపయోగించనున్నారు. వారికి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారంటే వారికి ఇక రక్తాన్ని బ్లడ్ని, ఆరోగ్యవంతుని యొక్క బ్లడ్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వారికి దాని ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ తేనెటీగను ఉపయోగించి ఎవరైతే ఆ యొక్క తేనెటీగ ద్వారా ఒక్కసారి కానీ దాని చేత జరిగితే ఆ విధంగా జరగడం వలన వారిలో కనుక లేకుండా ఉంటే మటుకు వారి ద్వారా ఒక సిమ్టమ్స్ అనేది బయటకు వెలువరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కోవిడ్ యొక్క టెస్ట్కి సంబంధించి ఒక జీవిని ఉపయోగించి మొట్టమొదటిసారిగా వార్తల్లో నిలిచినటువంటి అంశంగా ఈరోజు మనం తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ అంశం వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్ అని చెప్పి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం. సూచీలకు సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఏ యొక్క సూచికైనా సంబంధించి మనం ఈ యొక్క దేశ సమతుల్యతను కావచ్చు, దేశం యొక్క అభివృద్ధిని కావచ్చు మనం ఎస్టిమేట్ చేయాలి అంటే ఒకే ఒక మార్గం ఏది అంటే మనకి సూచీలు, ఇండెక్స్.
కేవలం ఇండెక్స్ ద్వారా మాత్రమే మనం ఈ యొక్క దేశ అభివృద్ధి ఎంత, ఈ దేశ అభివృద్ధి శాతం ఎంత, అండ్ మానవుని యొక్క పరిపాలనాపరమైనటువంటి శిక్షణ ఏ విధంగా ఉంది, సో వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక సూచీల ద్వారా మాత్రమే లభిస్తుంది. సో వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా పోటీ పరీక్షలకు సంబంధించి ఈ బిట్స్ అనేది అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఫస్ట్ ఇప్పుడు చూస్తే మనం ఈ యొక్క గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్ అనేది వార్తలో నిలిచిందని చెప్పా. దీని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సంస్థ ఏది అంటే నైట్ ఫ్రాంక్ అని చెప్పే ఒక సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయంలో వచ్చేసరికి లండన్లో దీని యొక్క ప్రధాన కార్యం అనేది ఉంటుంది. హ్యూమన్ రిపోర్ట్స్ని విడుదల చేసేటువంటి ఒక సూచీగా దీనిని మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఇండియాలో మనకి మెయిన్గా తీసుకుంటే భారతదేశం యొక్క స్థానాలు ఎంత, ప్రపంచంలో టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు ఏవి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఫస్ట్ మనకి ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో నిలిచినటువంటి దేశం ఏది అంటే ఏంజల్ సిటీ 18.9%తో, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షాంఘై సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి హ్యూయాంగ్ జూ అని చెప్పే ప్లేస్, అది ఈ రెండు కూడా మనకి చైనాకి సంబంధించినవి. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి వాన్కో సిటీ అని చెప్పి. సో మనకి ఎక్కువగా దేశాలకు సంబంధించి టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన భారతదేశంలో తీసుకుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్లేసెస్ అండ్ టాప్ మోస్ట్ ప్లేసెస్ ఏవి అంటే మనకి తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి ఢిల్లీ, అండ్ సెకండ్ ప్లేస్ ముంబై, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బెంగళూరు. అదే దేశాల పరంగా దీని యొక్క ర్యాంకింగ్ తీసుకుంటే 32nd ప్లేస్లో ఢిల్లీ, అండ్ 36th ప్లేస్లో ముంబై, అండ్ 14th ప్లేస్లో బెంగళూరు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీరు విడుదల చేసినటువంటి సూచీ ద్వారా మన యొక్క దేశానికి సంబంధించి అభివృద్ధి గురించి కావచ్చు, అండ్ వీటికి సంబంధించినటువంటి మానవాళికి సంబంధించినటువంటి హక్కుల గురించి కావచ్చు, వీటిపై కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సూచీలపైన శ్రద్ధ అనేది వహించండి. ఈ విధంగా మనకి ఈరోజు గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్ అని చెప్పి ఈ అంశం వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి బజాజ్ ఫిన్సర్వ్. మనకి మెయిన్గా బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించినటువంటి ఒక అంశం ఈరోజు వార్తలో నిలిచింది. పూణే కార్యాలయం అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే పూణేలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉండడం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమం ద్వారా ఈ బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పే అంశం మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే మనకి తీసుకుంటే సావధాన్ రాబైన్ అండ్ సేఫ్ రెహైన్ అని చెప్పి ఒక మెయిన్ థింగ్ తోటి ఒక థీమ్ తోటి దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీని యొక్క ముఖ్యమైనటువంటి అవసరం ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో. సో ఎక్కడైతే ఈ విధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉందో సో అటువంటి అలాంటి ప్లేసెస్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని అటువంటి కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచుతూ దానిని పరిరక్షించేటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ బజాజ్ ఫిన్కవర్. జరిగేటువంటి ఫ్రాడ్ని ఫైనాన్షియల్ పరంగా అప్పుల పరంగా ఇచ్చేటువంటి ఆ ఫ్రాడ్ని దూరం చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఉపయోగించేటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పే కార్యక్రమం. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి పూణేలో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించి మనం ముఖ్యమైన అంశాల గురించి అండ్ వారికి సంబంధించినటువంటి రంగాల గురించి చూద్దాం. ఎక్కువగా తీసుకుంటే మనకి ఈ వ్యక్తులకు సంబంధించి ఏవి చూడాలి అని చెప్పి సో ఫస్ట్ చూస్తే మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఉజ్వల సింఘానియా. సో ఉజ్వల సింఘానియా గారు నూతన ఫిక్కీకి జాతీయ అధ్యక్షురాలు. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి వార్తలో నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఉజ్వల సింఘానియా గారు ఎవరు అంటే నూతనమైనటువంటి నియమితులైనటువంటి జాతీయ అధ్యక్షురాలు ఫిక్కీకి. వాట్ ఈస్ మెంట్ బై ఫిక్కీ అంటే మనకి తీసుకుంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామెంట్స్ ఉమెన్ అని చెప్పి. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామెంట్స్ అండ్ ఉమెన్స్ అని చెప్పి సో ఉమెన్స్కి సంబంధించినటువంటి ఫెడరేషన్కి ఉన్నతమైనటువంటి అధ్యక్షురాలుగా ఎంపిక అయిన వారు ఎవరు అంటే వీరే ఉజ్వల సింఘానియా గారు. సో దీనిని ఈ ఫిక్కీని ఎప్పుడు ప్రారంభించడం అయితే జరిగింది అంటే దీనిని 1983వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఉజ్వల సింఘానియా గారిని ప్రముఖ పారిశ్రామికవేత్త అని చెప్పి చెప్పవచ్చు.
చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్త 2021కు సంబంధించి జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నికైన వారు ఎవరు అంటే ఉజ్వల సింఘానియా గారు. ఈ ఉజ్వల సింఘానియా గారు ఈ రోజు నూతనమైనటువంటి అధ్యక్షురాలుగా ఎన్నికవడం అయితే జరిగింది. బిఫోర్ వీరికి ముందు ఎవరు ఉన్నారు, ఎవరికి స్థానంలో వీరు రావడం అనేది జరిగింది అంటే జాగృతి ఫూగన్ అని చెప్పే ఒక ఉమెన్ ప్లేస్లో ఈ ఉజ్వల సింఘానియా గారిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది నూతనమైనటువంటి అధ్యక్షురాలిగా. ఫిక్కీకి సంబంధించినప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి వారు ఎవరు అధ్యక్షులు అంటే ఉజ్వల సింఘానియా గారు. మనకు మెయిన్గా తీసుకుంటే ఇది ఇక్కడైతే దేశం మొత్తం మీద కూడా దీనికి ఫిక్కీకి సంబంధించి ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేషన్స్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ అధ్యక్షులు ఎవరు అంటే మనకు మెయిన్గా తీసుకుంటే దేశవ్యాప్తంగా తీసుకుంటే ఉదయ్ శంకర్ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్. ఉమెన్స్ పరంగా ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరు అండ్ టోటల్గా ఉన్నటువంటి దాని మొత్తానికి పరిపాలనాపరమైనటువంటి అధ్యక్షులు ఎవరు అండ్ వీటికి సంబంధించి ఎక్కువగా బిట్స్ అనేది జరుగుతుంది. ఏ విధంగా మనకి బిట్స్ అనేది అడుగుతారు అంటే మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షురాలు ఎవరు అంటే ఉజ్వల సింఘానియా గారు. బిఫోర్ ఉన్నటువంటి అధ్యక్షురాలు ఎవరి ప్లేస్లో వీరిని నియమించారు అని చెప్పి అంటే మనకి సో వారి పేరు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోటల్గా దేశం మొత్తం మీదుగా అధ్యక్షురాలుగా ఆ యొక్క సంస్థకు ఆ యొక్క వ్యవస్థకు ఎవరు అంటే మనకి ఉదయ్ శంకర్ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్. వీటి పట్ల ఎక్కువగా మనకి బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా దీన్ని ఏ ఇయర్లో ఫైండ్ అవుట్ చేశారు, ఏ సంవత్సరంలో దీనిని నిర్మించారు అంటే 1983 ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ అండ్ కామర్స్ ఆఫ్ నేషన్ అని చెప్పి ఉమెన్స్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, వినూత్నమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమం. దాని యొక్క ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు అంటే మనకి ఉజ్వల సింఘానియా గారు. సో ఈ రోజు ఈ విధంగా ఈ ఉజ్వల సింఘానియా గారు నూతనమైనటువంటి అధ్యక్షురాలుగా నియమింపబడి వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే వి ప్రసాదరావు గారు. సెకండ్ పర్సన్ మనకి వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో వి ప్రసాదరావు గారు. దేశంలో ఇటీవల కాలంలో అనారోగ్య బారిన పడి మరణించిన వ్యక్తులలో వీరు కూడా ఒకరు ప్రముఖులు అని చెప్పవచ్చు. వీరి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వీరు మెయిన్గా తీసుకుంటే 1979 క్యాడర్ ఐపీఎస్కి సంబంధించినటువంటి అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2013వ సంవత్సరంలో ఇన్ఛార్జ్ డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఉన్నతమైనటువంటి సేవలను కూడా వీరు అందించడం అనేది జరిగింది. వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క దీనికి సంబంధించి తీసుకుంటే మనకి 1997లో నేషనల్ పోలీస్ మెడల్ను పొందినటువంటి మొట్టమొదటి పోలీస్ అధికారి ఎవరు అంటే మనకి వి ప్రసాదరావు గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2006లో కూడా రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఆ రాష్ట్రపతి మెడల్ను అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ మొదటి వ్యక్తి. ఉన్నతమైన ఈ యొక్క అవార్డులు మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా తీసుకుంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అని చెప్పి భారతరత్న అవార్డు అని. సో వీటికి సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవార్డులకు సంబంధించి జత చేసినటువంటి మరొక అవార్డు ఐపీఎస్లకు సంబంధించి ఏంటి అంటే రాష్ట్రపతి అవార్డు. అండ్ మెయిన్గా తీసుకుంటే నేషనల్ పోలీస్ మెడల్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అవార్డులకు సంబంధించి ఏ యొక్క అవార్డులకు సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ ఇది ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలను ఇచ్చినటువంటి మరొక పర్సన్ ఎవరు అంటే మనకి ఫార్చునాటో ఫ్రాన్స్ అని చెప్పే ఒక పర్సన్. గోవా రాష్ట్రానికి చెందిన వారు. వీరు మెయిన్గా తీసుకుంటే ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి మెయిన్గా తీసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కువగా కూడా రావడం అనేది జరిగింది. ఫుట్బాల్ క్రీడాకారుడు, దిగ్గజ క్రీడాకారుడు అయినటువంటి ఫార్చునాటో ఫ్రాన్స్ అని చెప్పి గోవా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. 1962 ఏషియన్ గేమ్స్లో ఇండియన్కి ఫుట్బాల్ టీంలో స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫార్చునాటో ఫ్రాన్స్ అని చెప్పే ఒక వ్యక్తి. వీరు గోవా రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖులు. మెయిన్గా తీసుకుంటే ఆ టైంలో 1962లో ఏషియన్ గేమ్స్లో ఇండియా స్వర్ణ పథకం అంటే ఫస్ట్ ప్లేస్కి గెలవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు అంటే ఫార్చునాటో ఫ్రాన్స్. వీరి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే వారిలోనే
ఫస్ట్ అనారోగ్య సమస్యను పడి మరణించిన సెకండ్ పర్సన్గా ఈరోజు మనం తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల కాలంలో ప్రముఖులందరూ కూడా బలహీనపడి అనారోగ్య బారిన పడి ఈ కరోనా సమయంలో ఎక్కువగా మరణించడం అనేది జరిగింది. సో వారి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొకరు ఎవరు అంటే అలెగ్జాండర్ జొరావ్ అని చెప్పే ఒక జర్మన్ దేశీయుడు. సో అలెగ్జాండర్ జొరావ్ అని చెప్పే జర్మన్ దేశీయుడు మాద్రిద్ టెన్నిస్ ఓపెన్ ప్లేయర్ 2021లో మెన్స్ సింగిల్స్లో టైటిల్ గెలిచిన ఆటగాడు. అండ్ ఎవరు అంటే మనకి అలెగ్జాండర్ జ్వరావ్ అని చెప్పే ఒక జర్మన్ దేశీయుడు. చాలా ఇంపార్టెంట్ బిట్. స్పోర్ట్స్లో మనకి మళ్ళీ సెకండ్ వచ్చింది. మాద్రిద్ టెన్నిస్ ఓపెన్ టెన్నిస్ 2021లో మనకి జరగడం అనేది జరిగింది. మెన్స్కి అండ్ ఉమెన్స్కి బోత్ కూడా మనకి కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ మెన్స్ క్వాటాలో విజయం సాధించినటువంటి వ్యక్తి, టాప్ ప్లేస్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి అలెగ్జాండర్ జొరావ్ అని చెప్పే వ్యక్తి. ఎవరిపైన గెలిచారు వీరు అంటే మ్యాటియో బెట్టిన్ చెప్పే ఒక పర్సన్ పేరిట వీరు గెలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈయన గురించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక పర్సన్ ఎవరు అంటే సదాలెంక అని చెప్పే ఒక మాద్రిద్ ఓపెన్ టెన్నిస్ ప్లేయర్లు గెలిచినటువంటి ఒక ప్లేయర్. చాలా ఇంపార్టెంట్ బిట్. మాద్రిద్ ఓపెన్ టెన్నిస్ ప్లేయర్స్ మనకి ఎక్కడ జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి, అండ్ ఎవరు విజేతలుగా నిలిచారు, ఏ రంగంలో వీరు విజేతలుగా నిలిచారు, మళ్ళీ రన్నర్స్ ఎవరిపై వీరు గెలవడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకమైన అంశాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించండి. దీంట్లో తీసుకుంటే మనకి అరియానా సదాలెంక అని చెప్పే వీరు మాద్రిద్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినటువంటి క్రీడాకారిణి. వారు ఎవరు అంటే ఆస్లీ బ్లాటింగ్ పై ఎవరిపైన విజయం సాధించారంటే ఆస్లీ బ్లాటింగ్ పై అని చెప్పి ఒక పర్సన్ పైన వీరు అరియానా సదాలింక్ అని చెప్పి వీరు విజయం సాధించడం అయితే జరిగింది. ఈ అరియానా సదాలింక్ వారు ఛాంపియన్షిప్లో విజేత సాధించారు. ఈ గెలిచిన వారు ఆస్లీ బ్లాటింగ్ పైన అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఒక ప్లేయర్ ఆస్ట్రీ బ్లాటింగ్. సో వారిపైన వీరు విజయం సాధించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈరోజు వార్తలో ఇచ్చేటువంటి అరియానా సదాలింగ్ గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి అర్జాన్ నాగ్స్వా అని చెప్పే ఒక వ్యక్తి. గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. భారత క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారత వర్తమాన ఆటగాడు. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించినటువంటి పార్సీ మతంలోని వ్యక్తి ఎవరు అంటే మనకి అర్జున్ మ్యాగ్స్వా అని చెప్పే ఒక వ్యక్తి. ఇప్పటి వరకు అంటే 1975 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్లేస్ సంపాదించి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయనే మనకి అర్జున్ నాగ్స్వన్ గారు. మనకి ఇప్పటి వరకు కూడా 1975 తరువాత ఉన్నటువంటి ఆటగాడు పార్సీ మతంలో క్రికెట్ జట్లో జాయిన్ అయిన వారు ఎవ్వరూ లేరు. కానీ అటువంటి ప్లేస్ను సంపాదించుకున్నటువంటి మొట్టమొదటి ఆటగాడు ఎవరు అంటే మనకి అర్జున్ నాగ్స్వన్ గారు. సో 1975కు ముందు వరకు ఉన్నటువంటి ప్లేయర్ ఎవరు అంటే మనకి ఫరూక్ ఇంజనీర్ అనే ఒక వ్యక్తి. సో అప్పటి నుంచి 1975 నుంచి 2021 వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా నిలబడడం అనేది జరిగింది లేదు. సో అటువంటి వ్యక్తులలో ప్రథముడు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి అర్జున్ నాగ్స్వర్ గారు. సో ఈరోజు వీరిని జాతీయ క్రికెట్ టీం జట్టులోకి వీరిని తీసుకోవడం అనేది జరిగింది. అండ్ వీరికి ముందు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆటగాడు ఇప్పుడు లేరు ప్రజెంట్. సో అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫరూక్ ఇంజనీర్ గారు ఈ యొక్క ఆటలో ముఖ్యమైనటువంటి పర్సన్గా తీసుకుంటాం పార్సీ మతంలో. ఆ తరువాత ఈయన మెయిన్గా మనకి ఇంగ్లాండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వీరిని ఎంపిక చేయడం అయితే జరిగింది భారత క్రికెట్ జట్లో. సో చాలా ఇంపార్టెంట్ బిట్. పార్సీ దేశానికి సంబంధించినటువంటి ఒక పర్సన్ని ఈ యొక్క 75 నుంచి ఈ మధ్య కాలంలో నియమించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి అర్జున్ నాగ్స్వన్ అనే ఒక వ్యక్తి. ఈయనకు ముందు ఎవరు ఉన్నారు ఒక పర్సన్ అంటే ఫారూక్ ఇంజనీరింగ్ గారు అని చెప్పి ఒక పర్సన్ అనేవారు ఉండడం అయితే జరిగింది. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వార్తలో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వార్తలో నిలిచినటువంటి పుస్తకాలు. సో వార్తలు నిలిచినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి ఫస్ట్ బుక్ వచ్చేసరికి ఎలిఫెంట్ అని చెప్పే ఒక పుస్తకం ఈరోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా మనకి పాల్ ఫ్లిక్కరింగ్ అని చెప్పే ఒక బ్రిటిష్ రచయిత దీనిని రచించడం అయితే జరిగింది. ఏ పబ్లికేషన్స్లో అంటే మనకి సాల్ట్ అని చెప్పే పబ్లికేషన్స్లో దీనిని తీసుకోవడం అనేది జరిగింది. దీని రచయిత ఎవరు అంటే పాల్ ఫ్లిక్కరింగ్ గారు.
అండ్ ఈయన బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక రచయిత. ఎలిఫెంట్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. మెయిన్గా తీసుకుంటే ఇందులో ఒక లవ్ స్టోరీకి సంబంధించినటువంటి ఒక ఇతిహాసానికి సంబంధించినటువంటి థింగ్ అనేది మనకి దీంట్లో వివరించడం అయితే జరుగుతుంది. సో ఎలిఫెంట్స్కి సంబంధించి కావచ్చు ఒక లవ్ స్టోరీని దీంట్లో వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎలిఫెంట్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత అయినటువంటి పాల్ పిక్కరింగ్ గారు సాల్ట్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు అందించినటువంటి మరొక పుస్తకం ఏంటి అంటే లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వాలే. వాలే అనగానే మనకి గుర్తొచ్చేది జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి వాటి యొక్క అంశాలకు సంబంధించి వారి యొక్క దానిపై కీలకంగా రచించినటువంటి రచనే మనకి ఈ లైఫ్ ఇన్ ది క్లాక్ ఫర్ వాలే. ఈ జమ్మూ కాశ్మీర్ వాలేకి సంబంధించినటువంటి రచించిన రచయిత, ఈ బుక్ ఆథర్ ఎవరు అంటే షకనార్ రాథర్ గారు. షకనార్ రాథర్ రచించినటువంటి ఫస్ట్ బుక్ మనకి ఈ యొక్క లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వాలే. ఒక కల్పిత పుస్తకం, కాశ్మీర్ ఇతివృత్తంగా ఆరంభించినటువంటి ఒక పుస్తకమే మనకి ఈ లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వాలే అని చెప్పే బుక్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు అందించినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి కార్ల్ కొచిట్లేన్ అని చెప్పే ఒక మెయిన్ థింగ్ అంటే ఒక మహిళ ఇతివృత్తంగా ప్రారంభించినటువంటి ఒక బుక్కి సంబంధించినటువంటి అంశం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. ఎలిఫెంట్ ఇన్ ది వ్యూ అని చెప్పి అంటే మాతృత్వానికి సంబంధించి, మాతృత్వానికి ఒక స్త్రీ యొక్క మాతృత్వం ఎంతో గొప్పది, ఏ రోజు కూడా మనం దాన్ని వివరించలేం. సో అటువంటి మాతృత్వానికి సంబంధించినటువంటి ఒక ఎలిఫెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్ ది వ్యూ ఆఫ్ ఎలిఫెంట్ మనకి మహిళా ఇతివృత్తంగా ఈ పుస్తకాన్ని రచించడం అయితే జరిగింది. సో దాన్ని రచించిన రచయిత ఎవరు అంటే కార్ల్ కొచిట్లైన్ అని చెప్పే ఒక రచయిత గారు దీనిని మాతృత్వాన్ని తీసుకొని అండ్ మనకి మెయిన్గా మహిళా ఇతివృత్తంగా దీనిని రచించడం అయితే జరిగింది. సో మెయిన్గా మనకి ఈరోజు ఈ వార్తల నుంచి పుస్తకాలకు సంబంధించిన అంశాలు ఇవి. సో గాయస్, మనం ఈరోజు మే 11, 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అండ్ అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల నుంచి వ్యక్తుల గురించి అండ్ క్రీడా సంబంధిత అంశాల గురించి అండ్ పుస్తకాల గురించి పూర్తిగా వివరించడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ దీంట్లో ఈ రోజుకి సంబంధించి ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ మిస్ అయితే నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఇప్పటి నుంచి కూడా మనం దీనికి సంబంధించి యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయనున్నాం. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. గైస్, ఇప్పటి వరకు మనకి ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ వీడియోస్ కానీ, జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, ఎంక్వైరీస్ మీకు ఏమున్నా సరే వీటన్నిటికి సంబంధించి వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ, మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.